అందరికీ నమస్కారం. ముత్తుస్వామి దీక్షితుల వారి జీవిత చరిత్రను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. దక్షిణ భారతదేశంలో సంగీత త్రిమూర్తులు అనబడే త్యాగయ్య దీక్షితులు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వీళ్ళు ముగ్గురు తంజావూరు జిల్లాలోని తిరువారూరులో జన్మించడం విశేషం. వీరి కృతులు 3 భిన్న మార్గాలకు సంబంధించినవి. వీరికి జ్ఞానోపదేశం 3 దేవలోక గురువులు చేయడం విచిత్రం. సంగీత ప్రపంచంలో త్యాగయ్య ఎంత మహానుభావుడో దీక్షితుల వారు కూడా అంత గొప్పవారు. 3 అలౌకిక జ్ఞాన సంపన్నులే. త్యాగరాజుల వారికి స్వయంగా నారద మహర్షి వచ్చి స్వరార్ణవము అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చాడు. అలాగే దీక్షితుల వారికి సుబ్రహ్మణ్య స్వామి నోటిలో కలకండ వేసి కలకండ చక్కెర లాంటి కీర్తనలు రాసేందుకు దోహదం చేశాడు. శ్యామశాస్త్రికి సంగీత స్వామి జ్ఞానోపదేశం చేశాడు. త్యాగయ్య 24,000కు పైగా కృతులు రచించారు. శ్యామశాస్త్రి దీక్షితులు 400 రచనలు చేశారు. తిరువారూరు చేసుకున్న అదృష్టం అలాంటిది. సంగీత ప్రపంచంలోని ప్రసిద్ధులను కన్న యోగ్యత ఆ ప్రదేశానికి దక్కింది. 3 మహాగాయకులు తమ ఇష్టానుసారం ప్రాణాలు వదిలిన విచిత్ర ఘట్టాలు చిరస్మరణీయాలు. వారి 3 వయస్సులో చిన్నవారు దీక్షితుల వారు. వారి జీవిత చరిత్రను గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం. తంజావూరు నాయకరాజుల పాలనలో సంగీత సాహిత్యాలకు ఆశ్రయమిచ్చిన రఘునాథ నాయకుని కొలువులో గోవింద దీక్షితులు మంత్రిగా ఉండేవారు. వారిది వెంకటముఖి సంప్రదాయం. వారి వంశంలో రామస్వామి దీక్షితులకు జన్మించినవాడు ముత్తుస్వామి దీక్షితులు. రామస్వామి సంగీతంలో పేరు కలిగినవాడు. హంసధ్వని రాగకర్త. ముత్తుస్వామికి బాలస్వామి, చిన్నస్వామి అనే 2 సోదరులు ఉన్నారు. రామస్వామి సుబ్బమ్మల నోముల పంటగా కుమారుడు కలిగాడు. అది కృత్తికా నక్షత్ర సమయం. తంజావూరు జిల్లాలోని వైదీశ్వర ఆలయంలోని ముత్తు కుమారస్వామి అనుగ్రహం వల్ల తమకు కుమారుడు కలిగాడని తల్లిదండ్రులు ముత్తుస్వామి అని పేరు పెట్టుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా బాల్యంలోనే ముత్తుస్వామి తెలివితేటలు ప్రదర్శించారు. ఏకసంధాగ్రాహి అయ్యాడు. గురువులకు అభిమాన శిష్యుడు అయ్యాడు. 16వ ఏటనే వేదాలు చదివాడు. కావ్యాలు, నాటక, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. సంగీతాభ్యాసం మొదలుపెట్టాడు. జ్యోతిషం, వైద్యం, మాంత్రికం ఇలా శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలనే పట్టుదల ఆయనలో పెరిగింది. సంస్కృత భాషను చక్కగా నేర్చుకొని గేయ రచనలో పటిష్టతను సాధించాడు. తమిళ, తెలుగు భాషలలో పాటలు రాసిన సంస్కృత పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరిది నారికేళ పాకం. చిన్నతనం నుంచి దేవి ఉపాసన ద్వారా శ్రీ విద్యను కరతలామలకం చేసుకున్నాడు. జయదేవుని అష్టపదులను మినహాయిస్తే సంస్కృతంలో ఇంత పటిష్టంగా కీర్తనలు రచించిన వారు లేరు. తెలుగు భాష అప్పటికే గేయానుకూలమైన శైలికి వచ్చింది. తమిళంలో గోపాలకృష్ణ భారతి రచనలు సాగిస్తున్నాడు. కర్ణాటక నాదానికి అనుకూలంగా సంస్కృతంలో కీర్తనలు దీక్షితుల వారు రాశారు.
సంగీతంలో ప్రవేశం లభించింది మొదలు తన బాణీలో తాను పాడుకునేవాడు. వీణా వాదనంతో మైమరచిపోయేవాడు. గురువులకు అది ఆశ్చర్యం కలిగించినా అతని ప్రతిభకు మెచ్చుకునేవారు. భవిష్యత్తులో ఇతడొక ప్రతిభామూర్తి కాగలడని ఊహించారు. పూర్వజన్మ వాసన ఫలితంగా అతడు సకల విద్యలలోనూ పాండిత్యం సంపాదిస్తున్నాడని భావించారు. తోటి శిష్యులు అనురాగంతో చూసేవారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. రామస్వామి దీక్షితులు తన వంశ ప్రతిష్టను నిలిపే వ్యక్తి, తన కుమారులలో ప్రథముడైన ముత్తుస్వామి అని గర్వపడేవాడు. కుమారునికి చిన్న వయసులోనే వివాహం చేశారు రామస్వామి దీక్షితులు. శాస్త్రాధ్యయనంలో తలమునకలైన ముత్తుస్వామికి ఇంటి ధ్యాస లేదు. నిష్ఠతో విద్యాభ్యాసం చేయడం, సంగీతోపాసన చేయడం ఇవి నిత్యకృత్యాలు. తండ్రితో కలిసి సంగీత కచేరీలకు హాజరయ్యేవాడు. మహారాజుల దగ్గర తన తండ్రి కానుకలు స్వీకరిస్తుంటే చూసి ఆనందించేవాడు. శ్రోతలను మైమరచిపోయేలా సంగీతం వినిపించేవారు రామస్వామి గారు. ప్రత్యేక బాణీలో కీర్తనలు గానం చేసేవారు. ముత్తుస్వామి ఎప్పుడూ సంగీత అభ్యాసమే తప్ప సంసారం గురించి పట్టించుకునేవాడు కాదు. ఏమీ తెలియని వయసులో అతనికి వివాహం జరిగింది. ఇంట్లో అత్తమామలకు అనుగుణంగా కోడలు ఉంటుంది. ముత్తుస్వామి కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుని ధ్యానంలో కూర్చుంటే భోజన వేళకు గాని లేవడు. భోజనానంతరం కొంత విశ్రాంతి, సంగీత సాధనలో సాయంకాలం అయ్యేది. ఇలా రాత్రింబవళ్ళు కుటుంబ విషయాలను పూర్తిగా మరచిపోయి ముత్తుస్వామి తిరగడం చూసిన తల్లిదండ్రులు వారికి ఏమీ తోచలేదు. భార్యను గూర్చి ఒక్క క్షణం కూడా ఆలోచించని కుమారుని పరధ్యానానికి వారు విస్తుపోయారు. బంధువులంతా ముత్తుస్వామికి మరొక వివాహం చేస్తే అతనిలో మార్పు వస్తుంది అని సలహా ఇచ్చారు. అతడి పరధ్యానానికి కారణం మొదటి భార్య రూపవతి కాకపోవడమే అని కొందరన్నారు. సంప్రదాయ కుటుంబాలలో పుట్టిన ఆ అమ్మాయి ఎంతో ముచ్చటగా ఇంటి పనులు సవరించేది. భర్త అనుగ్రహం కోసం ఎదురు చూసేది. కానీ ముత్తుస్వామి అవేమీ పట్టించుకునే స్థితిలో ఉండేవాడు కాదు. ఎల్లప్పుడూ దైవచింతనే. రెండో వివాహం చేసి అందమైన కోడలిని తీసుకువస్తే కుమారునిలో మార్పు వస్తుంది, సంసారంపై వ్యామోహం పెరుగుతుంది అని బంధువులు సలహా ఇచ్చారు. తథాస్తు అన్నారు పెద్దలు. శాస్త్రోక్తంగా రెండో పెళ్లి జరిపించారు. కానీ ముత్తుస్వామి నడవడిలో ఏ విధమైన మార్పు రాలేదు. 3 ముళ్ళు వేశాడే కానీ సంసార తగులంలో చిక్కుకోలేదు. భగవద్భక్తి మరువలేదు. తండ్రి రామస్వామి సంగీతంలో మహావిద్వాంసుడు. ఒకనాటి కచేరీలో మనలి సంస్థానం జమీందారు ముత్తుకృష్ణ మొదలియార్ రామస్వామి సంగీతానికి పరవశులైపోయారు. పాదాభివందనం చేసి చేతులు జోడించి అభ్యర్థించాడు. మీరు మా సంస్థానంలో పండితులుగా ఉంటే మహాభాగ్యంగా భావిస్తాం అని జమీందారు విన్నపానికి మౌన అంగీకారం తెలియజేశాడు రామస్వామి. కుటుంబంతో సహా రామస్వామి దీక్షితులు మనలి సంస్థానానికి తరలిపోయారు. ముత్తుస్వామి సంస్థాన ఉద్యోగుల అభిమానాన్ని సంపాదించాడు. సంగీత సాధనలో పేరు గడించాడు. ఒకనాడు చిదంబరనాథయోగి అనే సంగీత విద్వాంసుడు జమీందారు దర్శనానికి విచ్చేశారు.
కొంతకాలం అక్కడ సంగీత కచేరీలలో జమీందారు వారిని సంతోషపరచాలనే ఉద్దేశంతో మనలిలో రామస్వామి ఇంట్లో బస చేశారు. సంగీత కళలోని రహస్యాలు చిదంబరనాథ యోగి రామస్వామి దర్శించుకునేవాడు. సంగీతం కళలోని రహస్యాలను చిదంబరనాథ యోగి రామస్వామి చర్చించుకునేవారు. కొన్ని నెలలు ఇలా వారి సంభాషణలు ముచ్చటగా సాగిపోయాయి. ఆ సంభాషణలన్నీ తదేకంగా విని మురిసిపోయేవాడు ముత్తుస్వామి దీక్షితులు. మధ్య మధ్యలో తనకు గల సందేహాలు నివృత్తి చేసుకునేవాడు. సంగీతం పట్ల ముత్తుస్వామి అభిరుచికి చిదంబరనాథ యోగి సంబరపడ్డాడు. పిల్లవానికి ఉజ్వల భవిష్యత్తు కలదని ఆశీర్వదించాడు. తల్లిదండ్రులు ఆనంద పరవశులయ్యారు. చిదంబరనాథ యోగి అక్కడ నుండి కాశీనగరానికి బయలుదేరి వెళ్ళాలని సంకల్పించాడు. గత కొద్ది నెలలుగా రామస్వామి కుటుంబం తన సన్నిహితత్వాన్ని పురస్కరించుకొని ఎంతో బాధగా వీడ్కోలు చెప్పారు. తనతో ముత్తుస్వామిని అతని 2 భార్యలను కూడా కాశీకి ఆహ్వానించాడు యోగి. దూర ప్రయాణమే అయినా రామస్వామి అంగీకరించాడు. కుమారుని ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని ఆ తండ్రి ఆశ. చిదంబరనాథ యోగితో ముత్తుస్వామి సకుటుంబంగా కాశీకి విచ్చేశాడు. కాశీ విశ్వనాథుణ్ణి సేవిస్తూ కొంతకాలం గడిపాడు. చిదంబరనాథ యోగికి ముత్తుస్వామిపై ఎనలేని వాత్సల్యం కలిగింది. భగవద్భక్తి తత్పరుడైన యువకునిపై యోగికి అవ్యాజమైన అనురాగం కలిగింది. లౌకిక సుఖ సంసారాది వ్యామోహం పట్ల నిశ్చింతగా ఉన్న ముత్తుస్వామికి మంత్రోపదేశం చేస్తే బాగుంటుంది అని సంకల్పించాడు యోగి. ఒక శుభముహూర్తంలో శ్రీవిద్య మంత్రోపదేశం చేశారు. నిష్ఠగా మంత్రోపాసన చేశారు ముత్తుస్వామి. తదేక దీక్షతో నిశ్చల ధ్యానంతో మంత్రజపం చేస్తున్న ముత్తుస్వామి దీక్షితుల వారిని చిదంబరనాథ యోగి చూసి ఎంతో ఆనందించాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.